గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు ఐసీయూ మేజర్ ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసి శ్రీ తిరుమల హాస్పిటల్ సేవలు అందించడం అభినందనీయమని హైదరాబాద్ చెందిన ప్రముఖ వైద్యులు చిలికాని రాధాకృష్ణ అన్నారు. ముస్తాబాద్ శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి క్రిటికల్ కేర్ యూనిట్ విభాగం మేజర్ ఆపరేషన్ థియేటర్ ను ప్రముఖ వైద్యులు ఎర్రబలి అనురాధ, చంద్రశేఖరరావు, శ్రీకాంత్, శ్రవంతులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు చిలికాని రాధాకృష్ణ మండల ప్రజా ప్రతినిధుల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి మెరుగైన చికిత్స కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వారి కోసమే తిరుమల ఆసుపత్రిలో ఐసీయూను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా పాము కాటుకు గురైన వారు, విషం తీసుకున్న వారికి అత్యవసర సేవల్ని అతి తక్కువ ఖర్చులకే అందించడం జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్లేట్లెట్స్ తగ్గిన వారికి సైతం వైద్య పరీక్షలు అందిస్తున్నట్టు వెల్లడించారు. తమ ఆసుపత్రి ద్వారా తగినంత సహాయాన్ని అందించడమే లక్ష్యంతో కోసం ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు వెల్లడించారు. నిరుపేద ప్రజలకు సేవ చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని వెల్లడించారు. అలాగే ఆసుపత్రిలో సంతాన సాఫల్య శిబిరాన్ని సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి, పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనమని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, బొంపల్లి సురేందర్రావు, మెరుగు అంజగౌడ్, మాజీ జెడ్పీటీసీలు గుండం నర్సయ్య, మీరు యాదగిరిగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు అక్కరాజ శ్రీనివాస్, చిట్నేని అంజనరావు, ముస్తాబాద్ హరిహరపుత్ర, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు గురుస్వామి, వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, పుర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. అక్కడికి పోతే రోజుకు 20 నుంచి 30 వేలు మినిమం వేస్తున్నారు. పేషెంట్లు కూడా బాగా నష్టపోతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఐసీయూలో పెడతారు, అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తారు. మరి అట్లాంటిది కాకుండా ఖచ్చితంగా మనం జెన్యూన్ గా ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఈ ఐసీయూ ప్రారంభిస్తున్నాం. మరి మన డాక్టర్ శ్రీకాంత్ గారు ఇక్కడ ఐసీయూ ఇన్ఛార్జ్ గా, వారు ఎండి డాక్టర్, ఐసీయూ ఇన్ఛార్జ్ గా ఉంటారు. డాక్టర్ శ్రవంతి గారు ఎంఎస్ గైనకాలజిస్టు, వారు కూడా ఇక్కడ పూర్తి సమయం ఉండి మళ్ళా మేము కూడా ఉండి మీ అందరికీ సేవలు అందించాలనుకున్నాం. ఈ క్రిటికల్ కేర్ ను మరి ఇక్కడ పేద రోగులకి తక్కువ రేట్ తోని, తక్కువ ఖర్చుతోని మనం చేయడానికి కోసమే ఉద్దేశించి పెట్టినాము. దీంట్లో భాగంగానే జనరల్ పేషెంట్లందరికీ దాదాపుగా ఒక సంవత్సరం నుంచి మనం 10 రూపాయల ఫీజుతోనే వైద్యం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల లోపల కొంచెం పూర్ పీపుల్ కు సేవ చేయాలని ప్రారంభం చేసినాం. కాబట్టి మరి ఇక్కడ నాయకులందరూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రోగులకి, పేద రోగులకి ఇక్కడ వైద్యం అందించినట్టుగా కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతూ, మరి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొంచెం నిదానంగా అందరూ ఒకసారి ఐసీయూ చూడాలి. మీరు చూస్తే మళ్ళీ మీరు ఊర్లో అందరికి చెప్పగలుగుతారు. మన ఆపరేషన్ థియేటర్ కూడా అందరూ చూడాలి. అందరికి మీరు అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు, అందరికి చెప్తున్నారు అంటే ఇట్స్ పెద్ద గొప్ప విషయం. సో ఇక్కడ మనకు మెయిన్ రీజన్ ఐసీయూ స్టార్ట్ చేయడం ఏంటంటే, మనకు మేజర్ కేసెస్ ఏమున్నా కానీ, మన ఎమర్జెన్సీ ఉన్నా మనం సిద్దిపేట లేకపోతే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ప్రైమరీ కేర్ అట్లీస్ట్ మనం ఒక 2-3 days వరకు కేసు స్టేబుల్ అయ్యేంత వరకు కూడా వీ కెన్ సపోర్ట్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మోస్ట్ ఆఫ్ ది క్రిటికల్ కేసెస్ విల్ టేక్ కేర్. సో మనకి శ్రీకాంత్ సార్ ఉండడం వల్ల ఇట్స్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ అస్. అండ్ శ్రవంతి ఉన్నారు, హై రిస్క్ ఆబ్స్టెట్రిషియన్, షీ కెన్ టేక్ కేర్ వెరీ వెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం పాజిటివ్ అనేసి ఇప్పుడు ఒక ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ చైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి మనం స్టేట్ ఆఫ్ ది ల్యాబ్ ఐవీఎఫ్ ల్యాబ్ ఒకటి మన దగ్గర ఉంది. అండ్ దాంతోపాటు కటింగ్ ఎడ్జ్ ల్యాప్రోస్కోపీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్లస్ ఆండ్రాలజీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాని గురించి ఈరోజు మనకు ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నా కానీ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో మనం ప్రైమరీ లెవెల్లో కేర్ అనేది అందిస్తే మనకు సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ దీస్ ఫ్రీ క్యాంప్స్. సో ఈ వర్డ్ ని మీరు అందరూ స్ప్రెడ్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అండ్ అస్. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాకు, కరీంనగర్, హైదరాబాద్ పోయే పరిస్థితులు ఉండే గౌరవ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతం మీద ప్రేమ కొద్ది మన ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఈ వెంటిలేషన్ సౌకర్యం
అదేవిధంగా మంచి డాక్టర్లను కూడా తెప్పించి మంచి నాణ్యమైన వైద్యాన్ని కూడా అందించడానికి గౌరవ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతంలో ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ ఆర్థిక లావాదేవీలను చూసుకొని ఎంతుంటే అంత మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఏదన్నా పిల్లల గురించి డాక్టర్ సార్ ఫోన్ చేయగానే వాళ్ళ పరిస్థితిని బట్టి ఎంతుంటే అంత తీసుకొని వాళ్ళకు వైద్యాన్ని అందిస్తూ మంచి వైద్యాన్ని అందించి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇంకా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి రానున్న కాలంలో కూడా మంచి డాక్టర్లతో ఇంకా మంచి వైద్యాన్ని అందించి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ మంచిగా అందరూ కూడా ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులున్నా హాస్పిటల్ పంపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.